ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. బ్రదర్, దిక్కుతోచని పరిస్థితులు మేము ఉన్నాం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు కూడా మేము వెళ్తూ ఉన్నాం. మరి మా పరిస్థితులు అంతా కూడా గందరగోళంగా ఉన్నాయి. దయచేసి మరి ఒక్కసారి మా గురించి ప్రార్థించండి, ప్రవచించండి అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటుంటారు. దిక్కుతోచని పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయాలి? మన పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఊహించిన పరిణామాలు ఎదురైనప్పుడు ఏం చేయాలి? బైబిల్ వాక్యం ప్రకారం మనం చూసుకుని ముందుకెళ్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం చేయాల్సింది తెలుసా? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదే? ఈ గొప్ప అప్పు తీర్చడానికి మాకు శక్తి చాలదే? ఈ సమస్యను ఎదిరించడానికి మాకు శక్తి చాలదే? ఈ రోగాన్ని ఎదిరించడానికి మాకు శక్తి చాలదే? ఈ పిల్లల్ని చదివించడానికి మాకు శక్తి చాలదే? ఎస్, అయితే యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. వండర్ఫుల్. ఈ మాటను మనం తీసుకుందాం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 12వ వచనంలో ఏమి చేయుటకును మాకు తోచదు, ఏమి చేయుటకును మాకు తోచదు. ఏమి చేయాలో దిక్కు తోచన పరిస్థితుల్లో ఏం చేయాలో తెలుసా? ఈరోజు ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే ఏం చేయాలో దిక్కు తోచన పరిస్థితుల్లో ఏం చేయాలో దేవుడు చెప్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. కొన్నిసార్లు మనం సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మన హృదయం మిక్కిలి కలవరపడిపోతుంటుంది. మామూలుగా కాదు, చాలా భయంకరమైన కలవరంలోకి వెళ్ళిపోతుంటుంటాం. మరి ఏం చేయనప్పుడు? ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య నీ జీవితంలోకి మాట్లాడుతున్నాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మన హృదయం అంతా కూడా మిక్కిలి కలవరం చెందుతూ ఉంటుంటుంది. ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని చెప్పి తెలియక నువ్వు దిగులు చెందుతున్నట్లయితే, ఏ విషయంలోనైనా సరే మరి ఇంకా ఏ పని చేయాలన్నా కూడా మనసు రావట్లేదు, శ్రద్ధ లేకపోయినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఏ పని చేసినా శ్రద్ధగా చేయలేకపోతున్నావు, స్పష్టమైన ఒక తీర్మానం చేసుకోలేకపోతున్నావు. అటువంటి స్థితి, కలవరంతో నిన్నటువంటి మరి అటువంటి సమయాల్లో, అటువంటి పరిస్థితుల్లో, అటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? ఒక స్పష్టమైన తీర్మానం తీసుకోలేకపోతున్నాను, ఆందోళనలో ఉన్నాను, గందరగోళంలో ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు, దిక్కు తోచని, ఏమి చేయటకు మాకు తోచని పరిస్థితిలో మేము ఉన్నాము అని మీరు అంటున్నట్లయితే బైబిల్ గ్రంథాన్ని కూడా చదవలేము. వాక్యం చదవబుద్ధి అవట్లేదు బ్రదర్, బైబిల్ చదవబుద్ధి అవట్లేదు, ప్రార్థన చేయబుద్ధి అవట్లేదు, పాటలు పాడాలనిపించట్లేదు, వాక్యం వినాలని ఏమి చేయట్లేదు, ఏమి చేయాలనిపించట్లేదు. ఏదో ఒక గుర్తు తెలియనటువంటి భయాన్ని బట్టి రాత్రి వేళ నిద్ర కూడా పడతలేదు బ్రదర్ అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటుంటారు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని కోల్పోవద్దు. దిక్కు తోచని పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఏమి చేయటకు మాకు తోచని పరిస్థితి అంటున్నాడు. అక్కడ ఏమి తేచుటకు మాకు తోచదు. విన్నారా ఎంత బాగుందో మాట? నిజంగా నీకోసం నా కోసం రాసినట్టుగానే ఉంటుంది ఆ మాట. కొన్నిసార్లు ద్వారాలన్నీ ముసిగిపోయి ఏమి చెయ్యాలో తోచదు. బైబిల్ చదవబుద్ధి అవదు, ప్రార్థన చేయబుద్ధి అవదు, వాక్యం వినబుద్ధి అవదు, ఏమి చేయబుద్ధి అవదు. మరి ఏం చేయాలి అంటే, ఒకసారి ఒక సహోదరి ఫోన్ చేసి, మాకు ఒకే ఒక కుమార్తె 3 రోజుల క్రితం కాలేజీకి వెళ్ళింది కానీ ఇంతవరకు తిరిగి రాలేదు. వింటున్నారా? ఉన్నది ఒకే ఒక కుమార్తె, ఆడబిడ్డ, కానీ కాలేజీకి వెళ్ళింది, ఇంతవరకు తిరిగి రాలేదు. అంతా వెతికాం, అన్ని చేసాం, పోలీసులు కూడా ఫిర్యాదు ఇచ్చాం. ఒకవేళ ఎవరైనా మరి మా కుమార్తెని కిడ్నాప్ చేశారేమో అది తెలియట్లేదు. మా కుమార్తెయే మా నిరీక్షణాస్పదం, ఆమె మాకు తప్ప ఇంకెవరు లేరు, మా ప్రాణాలు ఆమె మీద ఉన్నాయి, మా ఆశలు ఆమె మీద ఉన్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు, దిగులు చెందుతున్నాము, బాధపడుతున్నాము, చింతిస్తున్నాము. ఇదిగో ఈ మాట ఉంది కదా, ఇక్కడ ఏమనుంది? ఏమి చేయటకు మాకు తోచట్లేదు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి అన్నదంట. ఎస్,
ఇంకొక సహోదరి ఫోన్ చేసింది, అన్నా నా భర్త ఒక పారిశ్రామికవేత్త, గొప్ప బిజినెస్ మ్యాన్, వ్యాపార సంబంధమైన ఎన్నో సమస్యలు, కొంతమంది అసూయపరులు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. ఒక రాత్రి వేళ మిమ్మల్ని కిడ్నాప్ చేసి హత్య చేస్తాం, మాకు 10 కోట్ల రూపాయలు కావాలి అన్నారంట. చూడండి ఎట్లాంటి సమస్యలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులు గమనించాలి, ఎక్కడ నాకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటే పరిస్థితులు ఎలాగున్నాయి తెలిసి ఇప్పుడంతా కూడాను బహుగా యేసుక్రీస్తును ద్వేషించేవారు, చుట్టూరా క్రైస్తవేతరులు, క్రైస్తవులు అంటే పడనివారు, తెలియని వారు, క్రీస్తుని తెలియనటువంటి వారు, ఉంటా ఉన్నారు. ఎక్కడన్నా వాక్యాన్ని బోధిస్తుండే ఆటంకపరుస్తున్నారు. ఒక సేవకుడు ఒక వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడంట. ఆ వాక్యం బోధించేటువంటి ఇంటికి పక్కన ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఆ కిటికీలు పెద్దగా వేస్తున్నాడు, టకా టకా కొట్టుకుని డిస్టర్బ్ చేస్తున్నాడు, సౌండ్ చేస్తూ ఉన్నాడు. సరే, దేవుని యొక్క వాక్యం బోధించబడుతుంటే సౌండ్ చేస్తున్నాడు, డిస్టర్బ్ చేస్తున్నాడంట. గమనించాలి, సమయాన్ని కేటాయించుకోవాలి మీరంతా కూడా. అట్లా తలుపులేస్తుంటే టక్ టక్కమని పెద్ద సౌండ్ వస్తున్నాయంట. ఈ యొక్క పాస్టర్ గారు అడుగుతూ ఉన్నాడంట, మరి ఏం చేయాలి ప్రభువా, పరిస్థితి ఇలాగుందని చెప్పి ఆ సంఘ కాపరి ఏం చేయాలో తెలియలేదంట. చాలా కలవరపడుతూ ఉన్నాడు. గమనించాలి ప్రియులారా, జీవితంలో సమస్యలు ఏం చెయ్యాలో దిక్కుతోచన పరిస్థితిలో ఏం చేయాలంటే, ఇక్కడ ఇది చిన్న సమస్యే, కానీ దీనికంటే గొప్ప సమస్య బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన పేరు యెహోషాపాతు. రాజు అయిన యెహోషాపాతు ఎదుర్కొన్నాడు. ఏంటంటే మోయాబీలు, అమ్మోనీయులు, మోమోనీయుల్లో మరి కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి 3 సైన్యాలు వచ్చాయి. వస్తే సముద్రావతలేమో సిరియన్ల తట్టు నుంచి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది అనేటువంటి వార్త విన్నటువంటి యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించడానికి మనసు నిలుపుకున్నాడు. ఆమేన్. ఇది చాలా అద్భుతమైన విషయం. చుట్టూ సమస్యలు, అనేక రకాల సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, పేదరికం, ఒంటరితనం, కృంగుదల, మానసిక ఒత్తిడి, నిరుద్యోగం, గొడవలు, ఎన్ని సమస్యలు నీ మీదకు చుట్టుముట్టినా కానీ ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడంటే, ప్రియులారా, యెహోవా యొద్ద విచారించుటకు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏం చేయాలో తెలియనప్పుడు దేవుని స్తుతించడం నేర్చుకోండి. ఏ మార్గంలో నీకు వెళ్ళాలో తెలియనప్పుడు, అన్ని ద్వారాలు మూసుకుపోయినప్పుడు ప్రియులరా, యేసయ్య దగ్గర గడపడం నేర్చుకోండి, యేసయ్యతో గడపడం నేర్చుకోండి, యేసయ్యను మహింపరచడం నేర్చుకోండి, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవడం నేర్చుకోండి, యేసయ్యను హత్తుకోవడం నేర్చుకోండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసయ్యను హత్తుకున్నట్లయితే ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. ఆమేన్. యేసయ్యను హత్తుకున్నట్లయితే ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. హల్లెలూయా. యేసయ్యను హత్తుకుంటే ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మరి యెహోషాపాతు గారు దేవుని దగ్గర మనసు నిలుపుకున్నాడంట. దేవుని దగ్గరే విచారణ చేయాలని చెప్పేసి ఎన్నో విరుద్ధమైనటువంటి తలంపులు యెహోషాపాతు హృదయంలో పుట్టుండొచ్చు కదా. అమ్మో 3 సైన్యాలు వస్తాయి, లేకుండా చేస్తారు, కథం చేస్తారు, ఇక్కడితో మన జీవితం అయిపోతుంది, మన చాప్టర్ క్లోజ్ అనుకోవచ్చు. ఈరోజు నువ్వు కూడా అలాగనుకుంటున్నావు, ఇంక ఈ అప్పులు నేను తీర్చలేను, నా చాప్టర్ క్లోజ్, ఇంకా ఈ సమస్య నుంచి నేను బయటపడలేను, చాప్టర్ క్లోజ్, ఈ బంధకు నుంచి నేను బయటపడలేను, చాప్టర్ క్లోజ్ అని నువ్వు అనుకుంటున్నట్టయితే యేసయ్య నీతోటే మాట్లాడుతున్నాడు ఈ రోజున. నీ కొరకే ఈ రోజున ఈ యొక్క మాటల్ని ముందుకు నీవు వినిపిస్తున్నాడు. నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. నువ్వు దిక్కుతోచని స్థితిలో ఉన్నావని చెప్పే, ముందు గొయ్య వెనక నుయ్య అనే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుల నుంచి ముందు కూర్చున్నారు, వెనక సమస్యలు, ముందు గొయ్య అన్నట్టుగా ఈ సమస్యలన్నీ నిన్ను చుట్టేస్తాయి. అలాగే ఉంది యెహోషాపాతు పరిస్థితి. చుట్టూ శత్రువులు ఆల్రెడీ వస్తున్నారని, ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారని, ఇలాగా ఎన్ని సమస్యలు వచ్చి పడ్డా కానీ ఆయన ఏం చేశాడంటే వాళ్ళని పట్టించుకోకుండా దిక్కుతోచని పరిస్థితిలో ఉండి దేవుని సందులోకి వెళ్ళి కూర్చున్నాడు అంటాను. దేవుని యొక్క విచారణ చేస్తూ ఉన్నాడంట ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.
మనసులో అయ్యో శత్రువులు వస్తారు, నా దేశాన్ని అంతా పాడు చేసేస్తారు, నాశనం చేస్తారు, నన్ను బందీగా తీసుకువెళ్ళిపోతారు, నా భార్య బిడ్డలను పాడు చేస్తారు, దేశ ప్రజలందరినీ కూడా అవమానపరుస్తారు అనేటువంటి ఆలోచనలు మనసులో వచ్చాయేమో కానీ అమలు చేయనివ్వలేదు ఆయన. అయితే ఆ సమయంలో అతడు మనస్సు నిలుపుకొని ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, 2 దినవృత్తాంతాలు 20:3 మీరు చదవచ్చేది. పైకి వెళ్తే 2 దినవృత్తాంతాలు 20:3. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదాంతట ఉపవాసాన్ని ఆచరించవాలని చాటింపగా యూదావారు యెహోవా సహాయమును వేడుకొనుటకై కూడుకొనిడి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణంలో నుండి జనులు వచ్చిరి. హల్లెలూయా. చూసారా ప్రియులరా, ఏం చేయడంటే ఆయన మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాసాన్ని ఆచరించవాలని చాటింపు వేయించాను. మనస్సు నిలుపుకున్నాడు. థ్యాంక్ యూ జీసస్. చూడండి, మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరించవాలని చాటించాడు. మనస్సు నిలుపుకున్నాడంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మనస్సు నిలుపుకొని దిక్కు తోచని పరిస్థితిలో ఏం చేయాలి, ఎటు తోచిన పరిస్థితిలో ఏం చేయాలి, ఎలా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 12వ వచనం మనం చూసినట్లయితే యెహోషాపాతు ప్రార్థన చూడండి ఎలాగుందో. 12వ వచనం, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈ రోజు నువ్వు వెళ్తున్న పరిస్థితి ఎంత గడ్డు సమస్య అయినా, ఎంత అప్పు అయినా, ఎంత రోగమైనా, ఎటువంటి పరిస్థితి అయినా నువ్వు పలకవలసింది ఏంటి తెలుసా? దేవా, మాకు శక్తి చాలదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవా, మాకున్న సామర్థ్యం సరిపోవట్లేదు, దేవా మా వల్ల కాడలేదు, మరేం చేయాలి తెలుసా? నీవు కలుగ చేసుకో, నీవే చూసుకో, అంతా నీవే చూసుకుంటావు అని పాడతాం. ఎక్కడ? దేవుడికి మనమే చూసుకుంటాం, అంతా పాట మాత్రం పాడతాం. కాబట్టి అంత నువ్వు చూసుకుంటావు, నా జీవితంలో కార్యం చేసావు, నీకు వందనాలు. హల్లెలూయా. చూసారా, ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మా దిక్కు, నీవే మా దిక్కు. ఏ దిక్కు లేదు బ్రదర్ అంటారు. యేసయ్య దిక్కుగా పెట్టుకో, యేసయ్య దిక్కుగా చేసుకో, యేసయ్య నీ దిక్కు. యేసయ్య దిక్కు అయితే ఏ దిక్కుతో నీకు సంబంధం లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రియులరా, మనసు నిలుపుకోండి, ఏకాగ్రత చేయండి, దేవుని సందులో గడపండి. సమస్యకు చింతించడానికి నువ్వు రాత్రంతా గడుపుతావే, నిద్ర లేకుండా గడుపుతావే. మరి ఈ సమయంలో దేవుని సందులో గడపాలన్న ఆలోచన లేదా? దేవునితో ఉండాలన్న ఆలోచన లేదా? యెహోషాపాతు ఏం చేసి తెలుసా? దిక్కుతోచని పరిస్థితుల్లో నీవే మా దిక్కు అంట ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ హృదయం కలవరపడినప్పుడల్లా ప్రభు తట్టు చూడండి. రాజైన యెహోషాపాతు నీవే మా దిక్కు అన్నాడు. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నా కానీ ప్రభు వైపు చూడండి. ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ, ఎంత బంధకంలో ఉన్నా కానీ ప్రభు వైపు చూడండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు వైపు చూడండి ప్రియులారా. సమస్యలు పోవద్దు, విరుద్ధమైన తలంపులకి సమస్య వెళ్ళడానికి చోటు ఇవ్వద్దు. విశ్వాసం ఒప్పుకోలు చేయండి, విశ్వాసంతో కూడా ఒప్పుకోలు చేయండి. కీర్తన గ్రంథం 121:1-2 వచనం మనం చదివినట్లయితే, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయనే భూమాకాశం సృజించినటువంటి వాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయనే భూమాకాశం సృజించినటువంటి వాడు. ఇటు తోచని పరిస్థితులు మీరున్నారా? దిక్కు తోచని పరిస్థితులు మీరున్నారా? మరి గాఢంధకారంలో మీరున్నారా? గందరగోళంలో మీరున్నారా? ప్రతికూల పరిస్థితులు మీరు ఉన్నారా? భవిష్యత్తుకి ఏ విధమైనటువంటి ఆశలు చిగురించేటువంటి పరిస్థితులు మీరు లేనట్లయితే, సమస్తము గందరగోళంలో మీరున్నట్లయితే, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితానికి ఒక అద్భుతమైన ప్రణాళికని సిద్ధం చేశాడు. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికని సిద్ధం చేశాడు. దయచేసి ప్రణాళికను స్వతంత్రించుకో. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.
హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ప్రణాళికలు సిద్ధం చేసుకో. ఆయన భూమి ఆకాశం సృష్టించినటువంటి వాడు. నీ సమస్య అంతా భూలోక రాజ్యంలో ఎక్కడో చిన్న ప్లేస్లో చిన్న సమస్య, ఆయనకి సమస్య ఏంటి? కాబట్టి ఈ రోజున మనం ప్రత్యేకపరుచుకుందాం, ప్రభుకు సమీపంగా జీవిందాం. ఒక్కరోజు నిద్రని మనం త్యాగం చేయలేమా? ఒక్కరోజు ప్రభు కొరకు మన సమయాన్ని మనం కేటాయించుకోలేమా? దిక్కు తోచని పరిస్థితుల్లో, ఎటు తోచని పరిస్థితుల్లో యేసయ్యను హత్తుకుంటే ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. యేసయ్యను హత్తుకుంటే ఆయన ఎత్తుకుంటాడు. ఆయన వద్దకు వచ్చి ఆయన ఎంత మాత్రం త్రోసివేయడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. మంచి దేవుడు మన దేవుడు. నిన్ను ఎత్తుకుంటాడు, హత్తుకుంటాడు. ముదిమోచ్చు వరకు నిన్ను ఎత్తుకునే దేవుడు మనకున్నాడు. ఎంత గొప్ప దేవుడిని మనం ఎలా విడిచిపెట్టగలుగుతాం ప్రియులారా? ఎలా నువ్వు విడిచిపెట్టి ఎలా నిద్రపోగలుగుతావు? ఇంత గొప్ప దేవుడి నుంచి నువ్వు ఎలా దూరం అవ్వగలుగుతావు? నేను రెస్ట్ తీసుకోవాలి, నేను పడుకోవాలి, నేను నిద్రపోవాలి. ఎలా చేయగలుగుతావు? ఎలా జరుగుతుంది అంతా కూడా? హల్లెలూయా. ఈరోజు నా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలోనికి ఆయన చూస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి యేసయ్యా, నా జీవితంలోనికి నువ్వు మాట్లాడినందుకు వందనాలు, నాతో మాట్లాడినందుకు వందనాలు, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చినందుకు వందనాలు. హల్లెలూయా. అర్థమైందా? ఎటు తోచని పరిస్థితుల్లో యేసయ్యను హత్తుకొని స్తుతించండి. అటువంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.